హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థివ్స్ కిచెన్. వేడి వేడి అన్నంలో ఈ ఆనపకాయ పులుసు వేసుకుని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ ఆనపకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఒక పాన్ స్టవ్ మీద పెట్టుకుని 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి సగం కట్ చేసి వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 పెద్ద సైజు ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకుని ఉల్లిపాయ ముక్కలు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 1/2 kg ఆనపకాయ ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఆనపకాయ పులుసుకి ఆనపకాయ ముక్కలు వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్ద పెద్దగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పైన క్లోజ్ చేసి ఆనపకాయ ముక్కలు ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఆనపకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 పెద్ద సైజు టమాటో ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుంటూ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg ఆనపకాయకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కొంచెం వాటర్ వేసి నానబెట్టుకున్నాను. ఆ చింతపండు రసం వేసుకోవాలి. అలాగే తగినంత కారం యాడ్ చేసుకోవాలి. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా దంచి వేసుకున్నట్లయితే ఈ ఆనపకాయ పులుసుకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎంత క్వాంటిటీ పులుసు కావాలంటే అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ని యాడ్ చేసుకుని ఉప్పు, కారం, పులుపు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన మూత పెట్టేసి ఈ పులుసు దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. పులుసు కొంచెం ఉడికిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ బెల్లం పొడిని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లాస్ట్లో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ ఆనపకాయ పులుసు చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ సూన్.